కన్నడ సినీ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ కావడం కర్ణాటకలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఇక ఆమె సౌతి తండ్రి విషయానికి వస్తే ఆయన పెద్ద పోలీస్ ఆఫీసర్, కర్ణాటక డీజీపీ, ప్రస్తుతం సర్వీస్లో కూడా ఉన్నారు. తన తండ్రి పలుకుబడిని అడ్డం పెట్టుకుని ఆమె గోల్డ్ స్మగ్లింగ్ బిజినెస్లోకి దిగారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తాజా ఎపిసోడ్తో ఆమె తండ్రి భారీ షాక్కు గురయ్యారు. తన సర్వీస్లో ఎక్కడా చిన్న మచ్చలేదని వాపోతున్నాడు. మరి రన్యారావుకు బంగారం స్మగ్లింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆమెను బ్లాక్మెయిల్ చేసి ఈ దందాలో దించారా? రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కహాని గురించి ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఇండియాతో పోల్చుకుంటే దుబాయ్లో బంగారం చౌక. అక్కడ బంగారంపై డ్యూటీ లేదు కాబట్టి చాలా మంది అక్కడి నుంచి గోల్డ్ తెచ్చుకుంటారు. అది కాకుండా దుబాయ్ పెద్ద దూరమేమీ కాదు. ఇండియా నుంచి 3.5 గంటల ప్రయాణం. తరచూ మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి కిలోల కొద్ది బంగారం స్వాధీనం చేసుకున్నామని. అయితే స్మగ్లింగ్కు పాల్పడే వారి విషయానికి వస్తే వారికి వేరే గత్యంతరం లేక ఈ రంగంలో దిగుతారు. మరి ఉన్నత కుటుంబానికి చెందిన రన్యారావుకు బంగారం స్మగ్లింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా అధికారులు కూడా ఆమె ఒక్కరే బంగారం స్మగ్లింగ్ కి పాల్పడ్డారా లేక దుబాయ్ ఇండియా నెట్వర్క్ స్మగ్లింగ్ గ్యాంగ్ తో ఆమెకేమైనా లింకులున్నాయా అని ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా ఆమెను ఈ నెల 4న అరెస్ట్ చేశారు. అటు తర్వాత ఆమె ఇంట్లో సోదాలు చేస్తే 2.67 కోట్ల నగదు, మరో 2.06 కోట్ల బంగారం లభించింది. కాగా ఆదివారం నాడు సాయంత్రం డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి ఆమె పెద్ద ఎత్తున బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబట్టారు. అయితే విచారణలో ఆమె తనను బ్లాక్మెయిల్ చేసి ఈ స్మగ్లింగ్ బిజినెస్ లో దించారని వాపోయారని తెలిసింది. కాగా పోలీస్ కానిస్టేబుల్ బస్వరాజ్ను కూడా అదుపులో తీసుకున్నారు. ఆయన స్టేట్మెంట్ ను కూడా రికార్డు చేసుకున్నారు. కాగా బస్వరాజ్ ఎయిర్పోర్టులో ఆమెకు సహాయం చేసేవాడు. ఈ కేసులో కానిస్టేబుల్ పాత్ర గురించి కూడా అధికారులు కూపీలాగుతున్నారు. ఈ నెల 4వ తేదీన ఆమె అరెస్టు తర్వాత ఆమె ఇంటిని అధికారులు సోదా చేశారు. సోదాలో నగదుతో పాటు బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆమె ఇంటి నుంచి 3 అతిపెద్ద బాక్సులను స్వాధీనం చేసుకున్నారు డిఆర్ఐ అధికారులు. మొత్తం 17.29 కోట్ల బంగారం, నగదును ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు డిఆర్ఐ అధికారులు. ఇక రన్యారావు ఎలా అరెస్ట్ అయ్యారనే విషయానికి వస్తే ఆమె దుబాయ్ నుంచి ఎమిరేట్స్ ఫ్లైట్ లో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. అయితే బస్వరాజ్ అనే కానిస్టేబుల్ సాయంతో సెక్యూరిటీ చెక్ నుంచి తప్పించుకుని వెళ్లడానికి ప్రయత్నించారు. కాగా బస్వరాజ్ కూడా ఆమె వెంట అనుసరించాడు. అయితే డిఆర్ఐ అధికారులకు ఆమె వాలకం గురించి అనుమానాలు తలెత్తాయి. వెంటనే ఆమెను సోదా చేస్తే రెడ్ హ్యాండెడ్ గా బంగారం కన్సైన్మెంట్ లో పట్టుబట్టారు. అటు తర్వాత ఆమెను సోదా చేస్తే 14.2 కిలోల విదేశీ బంగారం తన జాకెట్ లోపల దాక్కుని వచ్చినట్టు డిఆర్ఐ అధికారులు కనుగొన్నారు. కాగా ఈ బంగారం విలువ 12.56 కోట్లుగా లెక్కగట్టారు. ఆమెను అరెస్ట్ చేసి డిఆర్ఐ ఆఫీస్ కు తరలించారు. అక్కడే విచారణ కూడా మొదలెట్టారు. ఇక రన్యారావు విషయానికి వస్తే గత కొన్ని నెలల నుంచి ఆమె తరచూ విదేశాలకు వెళ్లొస్తున్నారు. అప్పటి నుంచి డిఆర్ఐ అధికారులు ఆమెపై అనుమానం రావడం మొదలయ్యింది. ఇక ఆమెకు దుబాయ్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఎలాంటి వ్యాపారాలు లేవు. అలాంటిది ఆమె తరచూ దుబాయ్కి ఎందుకు వెళ్తున్నారన్న అనుమానాలు సహజంగానే అధికారులకు తలెత్తాయి. అప్పటి నుండి ఆమెపై ఓ కన్నేశారు. ఇక ఆమె భర్తను కూడా పిలిపించి విచారించాలనుకుంటున్నారు డిఆర్ఐ అధికారులు. కాగా రన్యారావు కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రకారం అరెస్ట్ చేసి ఆమెను ఎకనామిక్ అఫెన్స్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. కాగా ఆమెను క్వారంటైన్ సెల్లో ఉంచి విచారణ చేపట్టనున్నారు. రన్యారావు అరెస్టుతో ఆమె సవతి తండ్రి కర్ణాటక డీజీపీ డాక్టర్ కె రామచంద్రరావు ఈ వివాదానికి దూరంగా ఉంచదలుచుకున్నారు. తన సర్వీస్లో ఓ చిన్న మచ్చ కూడా లేదని ఆయన వాపోతున్నాడని తెలిసింది. కాగా డీజీపీ రావు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె కార్యకలాపాల
కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. 4 నెలల క్రితమే ఆమె పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె తమతో కలవలేదని చెప్పారు డీజీపీ. ఆమె గురించి కానీ ఆమె భర్త వ్యాపార కార్యకలాపాల గురించి తనకు తెలియదు. ఈ వార్త విని తాను భారీ షాక్కి గురయ్యారని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని వేదాంత ధోరణిలో చెప్పారు. ఇదిలా ఉండగా రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ గురించి డీఆర్ఐ అధికారులకు ఖచ్చితమైన సమాచారం అందింది. దీంతో ముందస్తుగానే ప్లాన్ వేసుకున్న డీఆర్ఐ అధికారులు ఓ టీంను ఎయిర్పోర్టుకు పంపించింది. ఆమె దుబాయ్ నుంచి వస్తున్నారన్న పక్కా సమాచారం తెలుసుకున్న అధికారులు ముందుగానే రంగం సిద్ధం చేసుకున్నారు. కాగా రన్యారావు దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానంలో దిగారు. ముందు నుంచే పకడ్బందీగా ప్లాన్ చేసుకున్న అధికారులకు ఆమె తేలికగానే పట్టుబట్టారు. అయితే ఆమె తరచు దుబాయ్కి వెళ్లిస్తూ ఉండడం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే విచారణలో తేలిందేమిటంటే ఆమె తన దుస్తుల్లోనే పెద్ద మొత్తంలో బంగారం తరలించే విధంగా జాకెట్లు తయారు చేసుకున్నారని చెబుతున్నారు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే గత 15 రోజుల్లోనే ఆమె దుబాయ్కి 4 సార్లు వెళ్లొచ్చారు. దీంతో రన్యారావుపై ఉన్న అనుమానాలు కాస్త మరింత బలపడ్డాయి. దీంతో డీఆర్ఐ అధికారులు రంగంలో దిగి రన్యారావు గుట్టు రట్టు చేశారు. ప్రాథమిక విచారణలో తేలిందేమిటంటే ఆమె తనకున్న పలుకుబడిని ఉపయోగించి కస్టమ్స్ సెక్యూరిటీ చెక్ల నుంచి బయటపడేవారంతా ఆమె తండ్రి డీజీపీ అన్న విషయం తెలిసిందే. దీన్ని అడ్డుపెట్టుకుని ఆమె తరచూ దుబాయ్ నుంచి బంగారం తేలికగా స్మగ్లింగ్ చేసేవారు. ఇక రన్యారావు ఒక్కరే స్మగ్లింగ్ కు పాల్పడ్డారా లేక దుబాయ్ ఇండియా నెట్వర్క్ లో ఆమె చేరి ఈ దందాలో దిగారా అని కూపి లాగుతున్నారు అధికారులు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆమెకు కిలో బంగారంపై ₹1,00,000 ముట్టజెప్పేవారని తెలిసింది. ఒక్క ట్రిప్కి దుబాయ్కి వెళ్ళొస్తే 12 నుంచి 13 లక్షలు సంపాదించుకునేవారు. తాజాగా ఆమె నుంచి 15 కిలోల బంగారు కడ్డీలు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ దాదాపు 12.56 కోట్లని చెబుతున్నారు. విచారణలో మరింత విస్తుపోయే విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు సుమారు 30 సార్లు దుబాయ్కి వెళ్లొచ్చారు. ప్రతి టిప్లో ఆమె కిలోల కొద్ది బంగారం ఇండియాకు తెచ్చారని చెబుతున్నారు. విచారణలో ఆమె బంగారం స్మగ్లింగ్ చేసేందుకు అనువుగా జాకెట్లు కుట్టించుకున్నారని, అలాగే వేయిస్ట్ బెల్ట్లో కూడా బంగారం దాచుకుని తీసుకొచ్చారని చెబుతున్నారు డీఆర్ఐ అధికారులు. ఇక రన్యారావు విషయానికి వస్తే ఆమె 2014లో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. సుదీప్ దర్శకత్వంలో నటించిన మాణిక్య అనే కన్నడ సినిమాలో నటించారు. అలాగే 2016లో ఆమె తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి తమిళ సినిమాలో కూడా నటించారు. తిరిగి 2017లో ఆమె కన్నడ సినీ ఇండస్ట్రీలో నటించడం మొదలెట్టారు. మొత్తానికి డీజీపీ కుమార్తె ఇలా బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడడం విచారకరమే. తండ్రి పోలీస్ ఉన్నతాధికారి, కూతురు స్మగ్లర్, అసలు వీరిద్దరికి పొంతనే కనిపించడం లేదు. సోసాడని డీజీపీకి